హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఏ విధంగా నేను చికెన్ కర్రీ చేస్తానో చూపిస్తున్నానండి. ఈ వీడియోలో అయితే నా స్టైల్లో చికెన్ కర్రీ అయితే నేను చాలా సింపుల్గా చేస్తాను. ఒక 10 మినిట్స్ అంటే ఒక 20 మినిట్స్కే కూర అయిపోతుందండి. సో ఇలా ట్రై చేయండి. మీరు కూడా సింపుల్గా ఫాస్ట్గా తయారైపోయిద్ది అనమాట. కూర అయితే చాలా సింపుల్ అండి. అస్సలు మీరే అనుకుంటారనమాట, ఈ స్టైల్లో చేసుకోండి ఒకసారి. చాలా ఫాస్ట్గా అయిపోయిద్ది అనమాట. కర్రీ అయితే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్లోనే అయిపోయిద్ది. నాకు అట్లాగే టైం పట్టిద్ది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ముందు బాండీ పెట్టేసుకొని ఒక బిర్యానీ ఆకు, చెక్క వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి వేయలేదండి, లేదనమాట, సమయానికి లేదు. సో అందుకని చెప్పేసి వేయలేదండి. ఇంకా మీరైతే వేసుకోండి పచ్చిమిర్చి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, పసుపు వచ్చేసి యాడ్ చేయండి. పసుపు యాడ్ చేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, చూపించాను కదా. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా చికెన్ 1 అవర్ ముందే ఉప్పులో నానబెట్టాం కదా, ఆ చికెన్ అనేది ఈ తాలింపులో వేసేయాలన్నమాట. చికెన్ వచ్చేసి తీసుకురాగానే కల్లుప్పు ఉంటుంది కదండి, ఆ కల్లుప్పులో నానేసి పెట్టండి. చికెన్ అనేది చాలా తెల్లగా ఉంటుంది అన్నమాట. కొన్ని ఏరియాస్లో చికెన్ వచ్చేసి కొంచెం బ్లాకిష్గా ఉంటుంది కదా. సో ఇట్లా ట్రై చేయండి. ఉప్పు వేసి నానబెడితే చికెన్ అనేది చాలా తెల్లగా ఉంటుంది, స్మెల్ కూడా రాదనమాట ఎక్కువ. చికెన్ వేసేసుకొని మంచిగా ఉప్పు వేసేసుకొని చికెన్లో వాటర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా చాలా సింపుల్ అనమాట. ఆ చికెన్లో నీరు మొత్తం పోవాలన్నమాట. మనం వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదండి. ఉప్పు వేసుకొని మంచిగా కలబెట్టేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఒక 1/2 కేజీ చికెన్ అండి, అంతే. ఎక్కువేం చేయలేదు, ఎందుకంటే ఆ రోజు కర్రీ అయితే ఉందన్నమాట, వేరే కర్రీ. అందుకని 1/2 కేజీ తెప్పించాను అనమాట చికెన్ అయితే. సో మనకి మంచిగా చూడండి, ఇట్లా నూనె పైకి తేలంతవరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వాటర్ అంతా కూడా పోయిన తర్వాత వచ్చేసి 1 స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేయాలండి. ఈ సమయంలో కారం యాడ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా పోయిన తర్వాత కారం యాడ్ చేయాలి. నెక్స్ట్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా, అలాగే ధనియాల మసాలా అనమాట, కొరియాండర్ పౌడర్ యాడ్ చేయాలన్నమాట. సో ఈ 3 అనేది కంపల్సరీ అండి. ఈ 3 వేస్తేనే చికెన్ కర్రీ అయితే వేరే లెవెల్ అనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. సో ఈ 3 బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుంటే మనకి మంచిగా కుక్ అవుతుందన్నమాట. కర్రీ అయితే ఫ్లేవర్ అనేది బాగా ముక్కకైతే పడుతుందన్నమాట. కారము, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ వేసాం కదా. సో మంచిగా మనకి బాగుంటుంది అనమాట. మీకు కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చండి. వాటర్ వేయకపోయినా పర్వాలేదు. నేనైతే వాటర్ వేసానండి. 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. మీ ఇష్టము, ఆప్షనల్ అనమాట ఇది. మీకు ఇష్టమైతేనే వేసుకోండి. నేనైతే వేసానండి. ఇంకా 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఉప్పు అంత సరిపోయిందో లేదు చూసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేయండి. చాలా బాగుంటుందండి, నిజంగా మీరు ట్రై చేయండి. చికెన్ కదా ఫాస్ట్గా ఉడికిపోయిద్ది అనమాట. మీరు ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? తప్పకుండా నాకు కామెంట్ కూడా చేయండి. మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా చికెన్ కర్రీ అయితే మనకి దగ్గర పడుతుందండి. ఇంకా ఫైనల్గా ఇట్లా నూనె అంతా పైకి తేలినప్పుడు, ఇప్పుడు నూనె అంతా పైకి తేలుతుంది కదా. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో యమ్మీ చికెన్ కర్రీ అయితే చాలా ఫాస్ట్గా ఒక 1/2 అవర్లో చేసేసుకోవచ్చు. 1/2 అవర్ కూడా కాదండి, 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.